Hello friends, welcome back to my channel Multi-Cham. మన మల్టీ-చాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా టేస్టీగా ఉండే వంకాయ జీడిపప్పు ఫ్రై. అయితే ఈ వంకాయ జీడిపప్పు ఫ్రైని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి టేస్టీ వంకాయ జీడిపప్పు ఫ్రైని తయారు చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ వంకాయ జీడిపప్పు ఫ్రై కోసం ముందుగా నేను ఇక్కడ 300 grams వరకు వంకాయలు తీసుకొని నీళ్ళల్లో ఉప్పు వేసి ఇగోండి ఈ విధంగా సన్నగా తరిగేసుకోండి. ఓకే, చూసారా? ఈ విధంగా ఈ విత్తులో సన్నగా తరుక్కొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయ జీడిపప్పు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా 1.5 tablespoon వరకు ఆయిల్ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కింది కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 teaspoon వరకు జీలకర్ర, అదేవిధంగా 1/4 teaspoon ఆవాలు వేసి వీటిని కాస్త చిట్పట్లాడిద్దాం. ఇవి కాస్త చిట్పట్లాడిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా తరిగేసుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిరపకాయ చీలికలు, అదేవిధంగా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వీటన్నిటిని ఇందులో వేసుకుందాం. వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేయించుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ అన్ని వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ అయితే అక్కర్లేదు, లైట్గా ఇలా వేగితే సరిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇందులో 1/4 teaspoon వరకు పసుపు, కాస్తంత ఉప్పు, ఓకే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవచ్చు. 1/2 teaspoon వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మరీ ఎక్కువ అక్కర్లేదు, 1/2 teaspoon అయితే సరిపోతుంది. వేసుకొని వీటిని కూడా లైట్గా ఒక 1 minute పాటు ఈ విధంగా వేయించుకుందాం. 1 minute పాటు ఈ విధంగా వేయించుకున్నాం కదా, అంటే మరి ఎక్కువ పచ్చివాసన ఉండదు, ఎందుకంటే మనం వేసింది తక్కువ కాబట్టి జస్ట్ 1 or 2 minutes అలా వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, చక్కగా నీరు బాగా పిండేసి ఈ విధంగా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకున్నారు కదా, ఇప్పుడు మూత పెట్టి జస్ట్ ఒక 3 minutes పాటు మగ్గనిద్దాం. 3 minutes పాటు ఈ విధంగా మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి. ఎందుకంటే 3 minutes అన్నాను, మరి ఎక్కువ కనుక వేయించినట్లయితే వంకాయ అంతా ముద్ద అయిపోద్ది. ఇది మనకి వంకాయ జీడిపప్పు ఫ్రై కదా, కాబట్టి ఈ విధంగా పొడిగా ఉంటేనే బాగుంటుందని 3 minutes తర్వాత వంకాయలు కాస్త కలర్ అయిన తర్వాత మాత్రం మూత తీసుకొని వేయించుకోండి. ఈ విధంగా కాసేపు వేయించుకున్నాం కదా, చూసారా వంకాయలు చక్కగా మగ్గిపోయాయి, అదేవిధంగా ఆయిల్ కూడా పైకి తిరిగింది. ఓకే, ఈ స్టేజ్లో మనం ఇందులో గుప్పెడు క్యాష్యూ నట్స్, అదండి జీడిపప్పులు, నానబెట్టిన జీడిపప్పులు 1 గంట పాటు వరకు నానబెట్టుకుని జీడిపప్పులు, 1 teaspoon వరకు కారం. మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 teaspoon వరకు వేస్తున్నాను. ఇలా 1 teaspoon వేసుకొని కాస్తంత ఉప్పు కూడా మీకు కావాల్సి, అంటే ఇందాక వేసాం కదా చూసుకొని ఒకవేళ సరిపోలేదు అంటే కనుక ఇంకాస్త ఉప్పు వేసుకొని వీటన్నింటిని బాగా కలిపేసుకొని ఒక 2 minutes పాటు వేయించుకున్నాం. ఈ విధంగా 2 minutes పాటు వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా మనకి వంకాయ జీడిపప్పు ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వేడిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకున్నాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ వంకాయ జీడిపప్పు ఫ్రైని తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా నేను చెప్పిన చిట్కాలను ఫాలో అవుతూ ఈజీ వేలో క్విక్గా ఈ వంకాయ జీడిపప్పు తయారు చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.